బాపట్లలో తెల్లవారుజామున సర్కార్ ఎక్స్ప్రెస్ లో చోరీ జరిగింది. S3, S6 బోగిల్లో మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులు చోరీ చేశారు. మరో మహిళ మెడలో గొలుసు చోరీ చేస్తుండగా కేకలు వేయడంతో ట్రైన్లోని జీఆర్పీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దొంగల్ని పట్టుకునే ప్రయత్నం చేయగా రాళ్ల దాడి చేశారు దొంగలు. దీంతో పోలీసులు 9 రౌండ్ల కాల్పులు జరిపారు. పరారైన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అప్పికట్ల బస్టాండ్లో అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. చెన్నై వెళుతున్నటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్ బాపట్ల సమీపంలో అంటే అప్పికట్లకి బాపట్లకి మధ్యలో ఈ 2 బోగీల్లో చోరీకి గురైనట్టుగా కూడా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ దానికి సంబంధించి విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా అప్పికట్ల నుంచి బాపట్ల వెళ్ళేటువంటి సమయంలో S3, S6 బోగీలకి సంబంధించి అక్కడ అనుమానంగా ఒక దుండగుడు వెళ్ళిన తర్వాత అతనైతే మాత్రం S3 బోగీలో ఉన్నటువంటి ఒక మహిళ దగ్గర నుంచి చైన్ లాక్కడం అనేది జరిగింది. ఆ సందర్భంలో ఆ మనవడైనటువంటి యువకుడైతే మాత్రం దొంగను చూసి పెద్ద ఎత్తున కూడా అరిచినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఏదైతే ఈ ట్రైన్లో ఉన్నటువంటి ఈ పోలీసులు అయితే మాత్రం సిద్ధమయ్యారు. వెంటనే కూడా RPJF పోలీసులు కానివ్వండి, అదేవిధంగా కూడా స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు కానీ ఆ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో మొత్తం 2 దుండగులు అయితే మాత్రం ఈ చోరీకి పాల్పడినట్టుగా కూడా తెలిసింది. వాళ్ళని చూసి వాళ్ళ మీద ఈ సెర్చ్ లైట్లు వేసినటువంటి సందర్భంలో వాళ్ళైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి రాళ్లతో వాళ్ళ మీద రాళ్ల దాడికి దిగారు. రాళ్ల దాడికి దిగినటువంటి నేపథ్యంలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో SLRతో 9 రౌండ్లు అయితే కాల్పులు జరిపారు. ఈ కాల్పులు అయితే వాళ్ళేం గాయపడలేదు. కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళైతే మాత్రం తప్పించుకొని వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మహిళ ఎవరైతే ఈ చోరీకి గురైనటువంటి మహిళ అయితే మాత్రం విజయవాడకి సంబంధించి విజయవాడ RPF పోలీస్ స్టేషన్లో మాత్రం కంప్లైంట్ వచ్చినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా RPF పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి మాత్రం RPF SP అదేవిధంగా కూడా RPF DSP అయినటువంటి అక్కేశ్వరరావు కూడా ఆ ప్రాంతానికి రావటం, అక్కడ ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. అలాగే ఇక అక్కడ తప్పించుకున్నటువంటి 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తీవ్రంగా గాలిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి 2 బ్యాగులు అయితే కనపడటం, ఆ బ్యాగులకు సంబంధించి పూర్తిగా కూడా సెర్చ్ చేసిన తర్వాత సమీపంలో ఎవరైనా ఈ వ్యక్తులు అనుమానితమైనటువంటి వ్యక్తులు ఉన్నారా అనే నేపథ్యంలో అయితే మాత్రం ప్రధానంగా అక్కడైతే పోలీసులు అయితే సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంలోనే అప్పికట్లకి సంబంధించి అప్పికట్ల బస్టాండ్ దగ్గర అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కనపడ్డారు. ఒక వ్యక్తి అయితే పారిపోయాడు, మరో వ్యక్తిని అయితే పట్టుకోవడం జరిగింది. అతనే దీనికి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా భావిస్తున్నటువంటి చోరీకి ఘటనకు సంబంధించినటువంటి వాడుగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే ప్రధానంగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాగ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి పాన్ పరాగు పాకెట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి పాన్ పరాగు పాకెట్సే అతని దగ్గర కూడా అతని జేబులో కూడా లభ్యమయ్యేటప్పటికీ ఆయనే కూడా అనుమానిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అక్కడ మరో నిందితుడి కోసం గాలిస్తూ ఉన్నారు. తరచుగా కూడా ఈ ఏదైతే అప్పికట్ల నుంచి బాపట్ల వెళ్ళే సందర్భంలో అంతకుముందు కూడా ఒక ట్రైన్లో ఇదే విధంగా కూడా చోరీకి పాల్పడినటువంటి ఘటనలు అయితే జరుగుతున్నాయి. తరచుగా ఇదే ప్రాంతంలో జరగడంతో పోలీసులు అయితే ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడైతే మాత్రం ఆర్మ్డ్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యం. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు ఇదే ప్రాంతంలో జరగడం జరిగింది. ఇంకోసారి ఏదైతే నిడుబ్రోలు రైల్వే స్టేషన్ ఉందో రైల్వే స్టేషన్కి సంబంధించి అక్కడ ఆలూరు గేట్ దగ్గర మరోసారి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సిగ్నల్స్ ఉన్నాయో సిగ్నల్స్ ట్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ప్రధానంగా అక్కడ అనుమానితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కాల్పులు జరిపారు. ఇప్పటికీ ఇదే లైన్లో 2 సార్లు కాల్పులు జరపడం జరిగింది. దీని మీద పోలీసులు అయితే ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ఈ బాపట్ల జిల్లాకు సంబంధించిన SP ఉన్నారో ఆయన కూడా సంఘటనా స్థలానికి రావటం, వచ్చి అక్కడ మొత్తంగా కూడా ఉన్నటువంటి క్లూలన్నింటినీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో అది మొత్తం కూడా ఆయనే దగ్గరుండి స్వయంగా ఇన్వెస్టిగేట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది.